మా ఊరిలో వెలసి ఉన్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వారి దేవస్థానం నందు 18 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే మహాభారత యజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అయితే ధ్వజారోహణం అయితే చేస్తున్నారు. ధ్వజారోహణం కార్యక్రమంలో భాగంగా వేద పండితుల చేత యజ్ఞ హోమం నిర్వహించి హోమం నుంచి తీసిన అగ్నితో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ విధంగా దిష్టి అయితే తీస్తారు. ఒక పొడవాటి వస్త్రం మీద ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి పూజలు చేసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం పైకి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని అధిరోహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అయితే ధ్వజారోహణం అంటాము. పంచమ వేదమైన మహాభారత యజ్ఞ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ధ్వజస్తంభం పైకి అధిరోహించిన తర్వాత ధ్వజస్తంభానికి దర్భ మరియు మామిడి తోరణాలతో అలంకరించి పసుపు కుంకుమ రాసి పూజలు చేసిన కంకణాన్ని అయితే ధ్వజస్తంభానికి అయితే కడతారు. తరువాత ధ్వజస్తంభానికి బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయ, అదేవిధంగా కొబ్బరికాయలతో దిష్టి తీసిన తర్వాత ఆలయం చుట్టూ ఉన్న బలిపీఠాలకైతే కంకణాలను అయితే కడతారు. అదేవిధంగా గర్భాలయంలో ఉన్న పంచపాండవుల మూల విరాట్ విగ్రహాలకు, ఆలయం వెలుపల ఉన్న పంచపాండవుల ఉత్సవ ఊరేగింపు విగ్రహాలకు ఈ కంకణాలను అయితే కడతారు. మా ఊరి ఆలయంలో ఉన్న పంచపాండవుల ఉత్సవ ఊరేగింపు విగ్రహాలను అయితే చూడండి. భీమసేనుడు, ద్రౌపది అమ్మవారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కుంతీమాత, శ్రీకృష్ణ పరంధాముడు, పోతురాజుల వారి ఊరేగింపు విగ్రహాలకు ఏ విధంగా అలంకరణ చేశారో చూడండి. చివరగా ఆలయ ధర్మకర్తలకైతే మహాభారత యజ్ఞ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని కంకణాలు అయితే కడతారు. ఈ మహాభారత యజ్ఞ కార్యక్రమం జరిగే 18 రోజుల పాటు ఆలయం ఎదురుగానే ఉన్న యజ్ఞశాలలో హోమాన్ని వెలిగించడంతో ధ్వజారోహణ కార్యక్రమం పూర్తవుతుంది. ఇప్పటి నుంచి మన ఛానల్లో మా ఊర్లో జరిగే మహాభారత యజ్ఞం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ఏంటంటే మన ఛానల్ ని ఫాలో చేసేసేయండి.